నమస్తే, వెల్కమ్ టు స్టార్ టెక్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మేడం తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రమా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను తల్లి. నువ్వు బాగున్నావా? చాలా బాగున్నాను మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి, అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది. ఇంకొక కొద్ది రోజుల్లోనే ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా ఋతు మార్పు కూడా రాబోతోంది. ఈ ఋతు మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం మన క్లైమేట్ లో కూడా చూడడం జరుగుతుంది. ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాశుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే, గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ 9వ తారీఖు నుంచి, తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ 4వ తారీఖు జరగబోతోంది. అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిష నక్షత్రానికి వెనక్కి వస్తారు. గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం, తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం, బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి, శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి, తర్వాత కుజుడి యొక్క సంచారం మిథునం నుంచి వృశ్చికానికి. అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది. చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము. చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి. అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు. మేడం, కన్యా రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళందరికీ కూడాను ఈ పర్టికులర్ అక్టోబర్ మంత్లో చాలా చక్కగా బాగుందండి. సెప్టెంబర్ నెలలో నేను మీ అందరికీ ఏం చెప్పానో నాకు బాగా జ్ఞాపకం ఉంది. సో ఇక్కడ కానీ ఒక విషయం, అక్టోబర్ నెలలో మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అట్ ఫైనాన్షియల్ కానివ్వండి, జాబ్ ఆఫర్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అన్ని రకాలుగా చాలా చక్కగా బాగుంటుంది. మీ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. మెంటల్ థాట్ ప్రాసెస్లో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధిద్దాము, ఏదైనా ముందుకెళ్దాము అనే విజన్ మీకు వస్తుంది. వెరీ గుడ్. ఏం చేద్దాం అయితే ఏం చేద్దాం, రైట్, ఎగురు గంతేయడమే. ఆపర్చునిటీస్ వచ్చినట్టు చక్కగా తీసుకోండి. మీరు గనక ఏదైనా ఉద్యోగాలు మారదాం అనుకుంటే ఉన్న దానిలో డిపార్ట్మెంటల్ లేటరల్ షిఫ్ట్స్ ఏమైనా ఉంటే చూసుకుంటే తప్ప ఆర్గనైజేషన్స్ మారడానికి ట్రై చేయకండి. అర్థమైంది కదా నేను చెప్పింది? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో పేరోల్లో ఉన్నారు, పేరోల్ నుంచి ఏదో అడ్మినిస్ట్రేటివ్ హెచ్ఆర్లోకో లేకపోతే ఇంకో వింగ్లోకో వెళ్దాం అనుకుంటున్నారు. అలా వెళ్ళండి. అందుకని ఏకంగా ఆర్గనైజేషన్ని వదిలేసి వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఇక్కడ 8-9 years స్పెండ్ చేసి ఉండొచ్చు. 8-9 years ఒకేసారి ఉన్న ఆర్గనైజేషన్లో ఈ టైంలో ఎప్పుడైతే కొన్ని మేజర్ గ్రహాలు వక్రీకరించి కూడా ఉన్నాయో ఇట్లాంటి టైంలో వద్దు. చెప్తాను తర్వాత ఎప్పుడు చేద్దురు గానో అప్పుడు చేద్దురు కానీ ఇప్పుడు వద్దులేండి. లేటరల్ షిఫ్ట్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి. అలా మళ్ళీ వర్టికల్గా ప్రమోషన్స్ ఏమైనా వస్తే తీసుకోవచ్చు, ఆనందంగా తీసుకోండి, దానికి ఏం ఇబ్బంది లేదు. ఆర్గనైజేషన్ వదలకుండా అక్కడే స్థిరంగా ఉండండి. తర్వాత మీ క్లారిటీ అనేది 10th, 11th, 12th డేట్స్లో అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు లక్ష్మీనారాయణ యోగం మీకు కూడా చాలా చక్కగా వర్తిస్తుందండి. ఈ టైంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆ టైంలో మీరు ఏదైనా విశేషంగా చేయడం కానివ్వండి, చాలా చక్కగా అంటే తేజోమయంగా కూడా కనపడతాయి ముఖాలు, తెలుసారమ్మా? లక్ష్మీనారాయణ యోగం ఉన్నప్పుడు చక్కగా అంటే మాట్లాడే మాటలు కూడా అంతే స్పష్టంగా వస్తాయి. తర్వాత క్లారిటీ అంతా చక్కగా వస్తుంది, విజన్ అంతా బాగుంటుంది మనుషులది. తర్వాత మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది. ఏదైనా కొనుగోళ్ళు అవి చేస్తూ ఉంటారు, లక్ష్మీ సిద్ధి అంటాం కదా, లక్ష్మీ యోగం అలాంటివి పడుతూ ఉంటాయి, మంచిదే. తర్వాత అక్టోబర్ 17వ తారీఖు, 18, 19 ఈ తారీఖుల్లో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఫైనాన్షియల్గా అంటే ఒకేసారి 10, 11, 12 నెలల్లో అంత బాగా స్ఫూర్తి చూసి 17, 18, 19 సెకండ్ హాఫ్ రాగానే
కాస్త డబ్బులు ఏమన్నా ఇరకాటంగా ఉండే పరిస్థితి వచ్చిందా అనే క్వశ్చన్ మార్క్ లేకుండా అయితే పోదు. ఓకే. ఇక్కడ ఎవరికైనా హెల్ప్ చేద్దాము అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజంగా అవసరమైనప్పుడే హెల్ప్ చేయండి తప్ప అది కూడా లిమిట్స్లో ఉండే హెల్ప్ చేయండి, మితిమీరి చేయకండి. నిజంగా లేని వాళ్ళకి కావాలంటే మితిమీరి చేసుకోండి. వాళ్ళకి ఇంకా గతే లేదు అనుకున్నప్పుడు చెయ్యండి. కానీ చుట్టాలకి, పక్కాలకి, పేరుకి, ప్రతిష్టకి చేయబోకండి. మొహమాటం లేకుండా చెప్పాను. తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటికి మీరు అక్టోబర్ 17, 18, 19 ఈ 3 తారీఖుల్లో మీరు కనుక చేసుకుంటున్నట్లయితే ఆ టైంలో ఈ 3 తారీఖుల్లో చేసుకుందాము అనే ఆలోచన వస్తుంది. వెళ్ళకండి, వద్దు. నార్మల్గా మీ బిజినెస్ నుంచి, ఎంప్లాయ్మెంట్ నుంచి, డీల్స్ నుంచి, కాంట్రాక్ట్స్ నుంచి వచ్చే డబ్బు తీసుకోండి, జోబుల్లో వేసుకోండి. కొత్తగా ఏదైనా చేసేసి 3 రోజులు ఏదో సాధించేద్దాం. తర్వాత అక్టోబర్ 20, 21, 22 అక్కడి నుంచి ఒక 45 రోజులు కాస్త మంత్రాలు వినపడతాయి చెవులో. ఎలాంటి మంత్రాలు? వినకూడని మంత్రాలు. అంటే ఏదైనా అక్కర్లేని నెగటివిటీ మనకి పెట్టడం, ఎవరో మన గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆ గాసిప్ ఎవరో మన మనసును బాధపరచడానికి కొంతమంది ఉంటారుగా, తయారైపోతారుగా. అవతల వాళ్ళ పీడను చూసి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఏదో వాళ్ళకేదో ఇప్పుడు ఏదో కాస్త టైం నడుస్తోందని చెప్పేసి. పాపం వాళ్ళకి తెలియదు తర్వాత సతికిలు పడితే మళ్ళీ లేవలేరన్న పరిస్థితి వస్తుందని. అంతేనా? కర్మ సిద్ధాంతం తల్లి. అది ఎప్పుడు చిన్నదైనా, ఎంత వయసులో చిన్నదైనా, ఎంత మెచ్యూరిటీనో రమకి ఒక్కొక్కసారి కొన్ని అంటే మేధావులాగా క్వశ్చన్ అడుగుతుంది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది ముక్కు మీద వేలేసుకోవాలని. అంటే తను ఉందని చెప్పటం లేదు, కానీ నేను సింగిల్గా చేస్తున్నా ఇదే మాట అంటాను. సో ఆ రకంగా కర్మ సిద్ధాంతం ఫలిస్తుంది. కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ టాంట్రమ్స్ అంటారు ఇంగ్లీష్లో, అక్షంతలు, అటువంటి అక్కర్లేని అక్షంతలు తీసుకోకండి. అటువంటి ఉన్నప్పుడు నీట్గా కట్ చేసేయండి. అలానే మనం అవతల వాళ్ళ మనసుని, వాళ్ళు మనసు బాధ పెట్టారు కదా, మనం కూడా అదే చేయొచ్చు కదా, మరి వాళ్ళకి టిట్ ఫర్ టాట్ అవుతుంది కదా, అలాంటివి వద్దండి. ఎందుకంటే మన కర్మ పాడవుతుంది కదా, వద్దు. అలా కాకుండా నీట్గా ముగిచ్చేసేయండి, సరిపోతుంది. ఈ ఫ్యాక్టర్స్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా మీకు అక్టోబర్ నెల హాయిగా వెళ్ళిపోతుంది ముందుకి. నమస్తే.